సో హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు ఇది మన ట్రెండింగ్స్. నేను చెప్పిన ఫ్రెండ్స్, మా గోదావరి కాన్లో ఎప్పుడు ఎండ కొడుతుందో తెలియదు, ఎప్పుడు వర్షం కొడుతుందో తెలియదు. వర్షం కొట్టి కొట్టి వరదలు వంగిపోతాయి, మళ్ళీ కొద్దిసేపటికి మళ్ళీ ఎండ కొట్టి కొట్టి ఎడారిలాగా మారుతుంది. ఇంకొక విషయం ఏంటంటే బాగా అసలు ఏంటంటే ప్రతి ఒక్క నోట్లోకి వెళ్ళి గోదావరిలో మొసళ్ళు వచ్చినాయి, వరద కొట్టుకొచ్చినాయి అని బాగా టాపిక్ వస్తుంది. మరి నిజంగా గోదావరిలో మొసళ్ళు ఉన్నాయా లేదా, అసలు గోదావరిలో అంటే ఈ పరిసర ప్రాంతాల్లో మొసళ్ళు ఇక్కడ కనబడ్డాయా లేదా అనే విషయం మేము క్లారిటీగా ఎక్స్ప్లెయిన్ చేస్తాం. క్లారిటీగా ప్రతి ఒక్కటి చూపిస్తాం. ఎక్కడ కూడా స్కిప్ చేయకండి, లైక్ చేయండి, షేర్ చేయండి. ఇక ముందు పోదాం. ఏంది మన గోదావరి కన్లా గోదావరి దగ్గర మొసళ్ళు వచ్చినా? నిజంగా చెప్తానా అని బాత్కానా అంతా చూస్తే ఎందుకైనా మ్యాచ్ ఒకసారి పోయి చూద్దాం. నిజమే లాడనా, పోయి చూద్దాం పారా. సో ఫ్రెండ్స్, అసలు నిజంగా ఉన్నాయా లేవా మరి మొసళ్ళు ఒకసారి చూద్దాం. నేను కూడా పోయి తానం చేసి ఇప్పుడు నిరూపించుతా ఉన్నాయా లేవా. ఇక ఉంటే నన్ను పట్టుకుంటే పోతుంది, లేకపోతే మళ్ళీ మీద మాట్లాడతా. క్లారిటీ వస్తుంది, మీకు క్లారిటీ అయితే వస్తుంది కదా. లడ్డానా దావా ఏం చూస్తాను లడ్డానా, నిజంగా ఉన్నాయంటావా మొసళ్ళు ఉన్నాయని తెలిసి కూడా తాను చేస్తానికి వస్తానంటే గ్రేటే. మరి ఎట్లయితే చూద్దాం పోతా. నువ్వైతే నన్ను కాపాడుతావు లడ్డానా? కాపాడతా. నీకు ఈత చానే ఈతరంగా ఒడ్డుకి వచ్చినాక మొసళ్ళు ఎక్కడ ఉన్నాయో చూస్తా. అసలు విషయం ఏంటంటే ఫ్రెండ్స్, మేము మాట్లాడుకునే దగ్గర అక్కడిక్కడ కూడా మూసలు వచ్చినాయట, వేరే ఊర్లు వచ్చినాయట, అట్టి వచ్చినాయట అని మాట్లాడతారు. ఇంకొక విషయం ఏంటంటే, అప్పుడే మా ఊడు నిండు కుండలాగా ఉన్నది గోదావరి కాయలో గోదావరి అన్నాడు. ఇప్పుడు నిండు కుండ ఎడారిలాగా ఎట్లా మారిందో ఇక చూపిస్తా. ఇక చూడు మీరు కూడా. నీళ్ళు కూడా మొసళ్ళు 4-5 దొరకబట్టు. అప్పటి వీడియోకి అప్పుడు చూసిన వాళ్ళకి వీడియో అర్థమవుతుంది. అప్పటి వీడియో నేను డిస్క్రిప్షన్ లో ఫస్ట్ లింక్ ఇస్తా, దాన్ని ఓపెన్ చేసి చూడు. అది చూడకపోతే ఇట అప్పుడు ఎంత వాటర్ ఉన్నాయి, మేము ఇక్కడ వచ్చినాము అంటే ఇక మీకు చూపిస్తా. చూడు దగ్గర గీకొసకి వచ్చినాయి, గీకొసకి నన్ను వచ్చింది అక్కడ పిల్లర్లు. ఈ పిల్లర్ దగ్గరికి వచ్చినాము. అప్పుడు గీ రాక వచ్చినాం ఫ్రెండ్స్. అప్పుడు గీ రాక వచ్చినాము, ఇక్కడ రాక మొత్తం వాటరే. గిట్ నుంచి లడ్డన్ ఇట్లా ఉడుకుతుంటే లడ్డన్ పోకని చెప్పాను నేను. అప్పుడు ఎంత వరద పారింది, ఎడారిగా అనిపించింది లడ్డనా. ఘోరంగా నువ్వు రోజు వచ్చి ఈత కొట్టినా ఏంది? అవును లడ్డన్నా, రోజు వచ్చి అందుకే గీ నుంచి మనం లడ్డు చేయి. వాళ్ళు ఈత కొడతారు వాళ్ళని కాదు లడ్డనా. మనం ఈత కొట్టుడు ఎక్కడిది? అప్పుడు గింత వర్షం వల్ల అంత వరదలే ఏడిపోతున్నాం, కంటిన్యూగా వర్షం పడే అప్పుడు మనకి పర్లేదా? ఈ దాకా వర్షం వచ్చిందా లేదా? వర్షానికి వరద వచ్చింది ఇక్కడ దాకా వచ్చింది వర్షం. సరే చూద్దాం, మొసళ్ళ సంగతి దేవుడు అరుగు. చూద్దాం ఒకసారి. లడ్డన్నా నాకేమన్నా అయితే మాత్రం తొందరగా తీసుకపోతా. ఎటు గట అవతలి కాదు, హాస్పిటల్ తీసుకో. తొందరగా తీసుకోవద్దాడు, హాస్పిటల్ తీసుకోపోతేనే. నిజంగా మొసలికి చెప్పానా అంటే. అయితే విషయం ఏంటంటే లడ్డన్నా, వేరే ఊళ్ళే ఎక్కడనో మనకి గోదావరి దాంట్లో వాగుల్లో వంగల్లో తెలియదు కానీ వరదలకు మొసళ్ళు వచ్చినాయట. ఆ మొసళ్ళు ఒక బాలుని అట్లా ఏదో వీడియో ఇన్స్టాగ్రామ్ లో వైరల్ అయింది. అయితే మాకేందండి మధ్యలో మా ఫ్రెండ్ సర్కిల్ వాళ్ళు ఏంటంటే ఇంటికి పోయినప్పుడు మన గోదావరిలో మొసళ్ళు వచ్చినాయట, మొసళ్ళు బాగా పుకారు అవుతుంది. అసలు నిజమేంది, వాస్తవా మరి గోదావరి స్నానం పోతే అందరూ కూడా దూరంగా ఉండి వేయండి అని ఒక హెచ్చరిక వినబడుతుంది. మా గోదావరి అయితే ఇంతవరకు వార్త ఎవరికి రాలే, ఎవరు అనలేదు. అట్లాంటి హెచ్చరికలు అయితే ఎట్లా రాదు. ఎందుకంటే మా దగ్గర ఉన్న ప్రతి ఒక్కరు కూడా మంచి సేఫ్టీ ఉండే విధంగానే వస్తారు. ప్రతి ఒక్కటి ఎప్పటికప్పుడు కూడా గోదావరిని శుభ్రం చేస్తూనే ఉంటారు, అన్ని విధాలుగా ఉంటారు. కానీ ఎక్కడో పుకారు వచ్చిన దానికి ఎప్పటికైనా మన ఊరికి స్ప్రెడ్ కావచ్చు. కాబట్టి ముందు జాగ్రత్త చెప్పే వీడియో ఇది. అండ్ ఇంకోటి ఏంటంటే అన్న, అప్పుడు వరద ఎట్లా ఉన్నాయి? మస్తు ఉండే. ఇప్పుడు మొత్తం సగానికి సగం తక్కువ అయిపోయినాయి. అప్పుడు వరదకి ఇప్పటి వీడియోకి చాలా తేడా ఉంటే చూసి గమనించి కామెంట్ లో పెట్టండి. లైక్ అయితే తీసుకో అన్న, కొంచెం లైక్ ఏది ఏ వాళ్ళకి తెలుసు, కామెంట్ కూడా పెడతారా. మనం అంతే అభిమానం వాళ్ళకు. అవునా, లైక్ కదా ఫ్రెండ్స్, చేయండి. ఇగో ఇప్పుడు మా బ్యాక్గ్రౌండ్ లో మొత్తం ఇక్కడ ఉంది, ఇక్కడ అన్ని వాళ్ళు కట్టేది ఒక దగ్గర. ఏమైంది తొందరగా నదిలోకి దిగురాదా తొందరగా? అవి ఉన్నాయట చూద్దాం. ఈయనైతే రావాలట స్నానానికి, నన్ను ఒక్కరిని పొమ్మంటాడు. ఇది న్యాయం ఫ్రెండ్స్. నువ్వు ఏనాక నువ్వు క్షేమంగా ఇచ్చినాక అప్పుడు నేను పోయి స్నానం చేసేస్తా. ఇది మా ఫ్రెండ్షిప్. ప్రజలారా ఎవరో ఉండి చెప్పాలి కదా యూట్యూబ్ కు. వినండి ఇక లడ్డనా పూర్తి భయం అవుతుంది. ఉండే అనుకుంటా, నాకైతే తెలిసి ఉండే అనుకుంటాను అయితే మొసళ్ళు. ఏముండే నీకు ఎవరు చెప్పిళ్ళు గంత భయపడతాను? ఏం కాదు, పో మంచిగా పోయి స్నానం చేసినా. ఉంటే దానికి ఆహారం అయితే 2 రోజులు దానికి ఫుడ్ అవసరం లేదే. నీకేంది, నువ్వు మంచిగా ఉంటావు ఒడ్డు మీద. మంచిగా వెళ్ళి మంచిగా క్షేమంగా ఇరగొట్టి రాపో.
వెళ్దాం లడ్డన్న మరి ఓకే బాయ్ ఊరిని ఫ్రెండ్స్. మా వాడైతే కొంచెం డైరీ చేస్తాడు, చూడండి ఎంత డైరీ చేస్తాడో, ఎంత లోతుకుపోతాడో చూడండి. ఇంకా కొంచెం మెల్లిగా. అరే సాతి ముత్యాల కమలాసన్ లెక్క డ్యాన్స్ చేస్తాను. మావోడు అడుగు అడుగు జాడల్లో ఏమేమి ఉన్నాయా అని చిన్నగా పరిశీలించి మెల్లిమెల్లిగా ఒక్కొక్క అడుగు ఆలోచించి వేస్తాడు. ఆగు కూచిపూడి డ్యాన్స్ జస్ట్ మిస్. మెల్లిగా కాలు జారినవా? ఏమో కనిపించినట్టున్నావు. ఏదిదే ఏది చూపి. ఫిష్ దొరకబెట్టండి ఫ్రెండ్స్. అరే పెద్దదే. అయ్యో తీసుకురా తొందర. ఏం షాప్ అది? జల్ల షాప్ అనా లేకుంటే ఏదో షాప్ అయితే దొరికింది. ఇదే షాప్ లైవ్ ఫిష్. ఏమన్నా ఒకసారి చూపి. ఓకే ఫిష్ ఓకే వదిలిపెట్టేసాయి. డాన్స్ బ్రేక్ డాన్స్ చేస్తాను ఇప్పుడే. నేను కష్టపడి తీస్తలేనా ఒడ్డుకోండి ఫ్రెండ్స్. ఇలా ఇద్దరు కష్టం ఉన్నది. కష్టపడి సాయం చేస్తాడు, కష్టపడి నేను వీడియో ఇస్తాను. ఏం వచ్చింది ముసలి గిటనా? ఏంది వచ్చింది ముసలి గిట నానే? ముసలి కూర్చోదే. ఎన్నిసార్లు నేను మునిగి తేలు సార్ మునుగు. అబ్బా కరెక్ట్ మునుగుతులేవే. అరే ఏమైంది? ఓకే ఏమైనా కనబడ్డా ఫ్రెండ్స్? చూసారా మా వాడైతే మంచిగా సాయం చేసేస్తాడు. ఇక్కడ ఏం ముసలు లేవు, ఏం లేదు. కనబడ్డా ఏమన్నా? రేపు పొద్దుగాల అవతలోటి పోయి తిద్దాం. ఇప్పుడైతే బాగానే సాయం చేసి వచ్చిండు. మళ్ళా ఎట్లా పోయి డాన్స్ చేసుకుని వస్తాడు, సేమ్ అదే రిపీట్ గా డాన్స్ చేసుకుంటూ వస్తాడు. దీంట్లో ఏమాత్రం చేంజ్ కాలే. మొసలు లేవు, కానీ ఇప్పుడు నేను సాయం చేసినప్పుడు అయితే మొసలు లేవు. ఎందుకైనా మంచిది మీరు కూడా పరిసరాల ప్రాంతాలను గమనించి సాయం చేయాలి. చెప్పలేం మొసళ్ళ గురించి కాదు కానీ కింద లోపల అంటే వరద వచ్చింది కదా, ఎందుకంటే కొంచెం వాటర్ మొత్తం బ్లాక్ ఉన్నాయి, ఉండే ఛాన్సెస్ ఉంటాయి కాబట్టి. ములుగు ఉన్నాయి అన్న, వచ్చింది నాకు. సాయం చేసినప్పుడు కొంచెం జాగ్రత్తగా చూసుకోవాలి, అశ్రద్ధ కాకుండా. మేమైతే ఇప్పుడు ప్రజెంట్ సాయం చేసిండు, ఏం కనబడలేదు. మీరు కూడా డౌట్ పెట్టుకోకండి. బాయ్ నెక్స్ట్ వీడియోలో వెళ్దాం. ఓకే, ఇది మన ఛానల్ అండ్ ఇది మన ట్రెండింగ్ ఛానల్ లడ్డన్న నాని. మీరు ఇలాగే ఆదరించండి మమ్మల్ని. మీకు ఎప్పటికప్పుడు అప్డేట్ ఇస్తాం. గోదావరి అయినా ఏదైనా పరిసర ప్రాంతాల్లో టెంపుల్స్ అయినా ఏదైనా. ఓకేనా? బాయ్. ఇంకొక విషయం ఏంటంటే అన్న, ఎవరైనా కూడా ఫ్రెండ్స్ ఎవరైనా కూడా చూసే వీడియో చూస్తే ఒక లైక్ అయితే అండి. మీరు ఒక లైక్ చేయడం వల్ల ఈ వీడియో ఇంకొకటి కూడా షేర్ చేయబడుతుంది, యూట్యూబ్ షేర్ చేస్తుంది. లైక్ చేయండి. బాయ్ ఫ్రెండ్స్.